నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ నూతన సెక్రటరియట్ ముందు మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ చర్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకోవటాన్ని తప్పుపట్టారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. తాము 2014లో అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చలేదని తెలిపారు. కానీ పేరు మార్చాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు అర్థమవుతుంది అని, తాము మళ్ళీ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తొలగించి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఒకవేళ అగ్రనేత రాని ఎడల సీఎం రేవంత్ విగ్రహాన్ని ఆవిష్కరించే ఛాన్స్ ఉన్నట్లు నేతలు వెల్లడించారు.